ಈಗ ನಾನು ನಿಮಗೆಲ್ಲ ಹೇಳಕ್ ಇಷ್ಟಪಡೋದಣ್ಣ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಏನಾದ್ರು ನಾನು ಡಾಕ್ಟರ್ ಆಗ್ತೀನಿ ಅಂದ್ರೆ ಅವ್ರನ್ನ ಹಾಕಕ್ ಬಿಡಿ. ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చినా పర్వాలే. ఇంజనీర్ చేస్తాను అంటే శేషకిడి ఫెయిల్ అయ్యి వచ్చినా పర్వాలే. ఒక బిజినెస్ చేస్తాను అంటే ఒక 5-10 లక్షలు బండవాళ్ళు మీ ఫెయిల్ అయ్యి వచ్చినా పర్వాలే. ఏమన్నా గెలిస్తే మాత్రం కోట్లు సంపాదించేస్తాడు. ఇది మర్చిపోవద్దండ. ನಾನು ಇವತ್ತು ನಮ್ಮ ಅಜ್ಜಿ ರತ್ನಮ್ಮನ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೋಬೇಕು. ನಮ್ಮ ಅಜ್ಜಿ ಅವ್ರ ಕ್ಯಾನ್ಸರ್ ಇತ್ತು. ನಮ್ಮ ಅಜ್ಜಿ ಎಲ್ಲರೂ ನಾನು ಎಲೆಕ್ಷನ್ ನಿಂತ್ಕೊಳ್ಳ ಬೇಡವ ಅಂತ ಗೊಂದಲ ಇದ್ರೆ, ನಮ್ಮ ಅಜ್ಜಿ ಅವ್ರ ಕ್ಯಾನ್ಸರ್ ಇತ್ತು ಲಾಸ್ಟ್ ಸ್ಟೇಜು. ನಮ್ಮ ಅಜ್ಜಿ ಹೇಳ್ತಾರೆ, అయ్యింది అయిపోనరా, గెలిస్తే ఎమ్మెల్యే అవుతావు, లేకుంటే ఏముంది పాగొట్టుకోలేదు, నువ్వు పోరా అని ನಮ್ಮ ಅಜ್ಜಿ ಧೈರ್ಯವಾಗಿ ಹೇಳಿದ್ರು. ನಾನು ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕರಿಸೋವರೆಗೂ ಇತ್ತು. ಅದ್ರ ಮಾರನೇ ದಿನ ಆಕೆ ತೀರೋದ್ಲು. ನಮ್ಮ ಅಜ್ಜಿ ನನ್ಗೆ ಹೇಳ್ಕೊಟ್ರು, ಪೋ ಐತೆ ಕಾನಿ ಪೋತೆ ಪೋನಿ ಅಂತ. ನಾನು ಹೇಳೋದು ನಿಮ್ಗೆ ಇಷ್ಟೇ, ನಿಮ್ಮ ಮಕ್ಳು ಏನಾದ್ರು ಒಂದು ಕೌನ್ಸಿಲರ್ ನಿಲ್ತಾರ, ನಿಲ್ಲಕ್ ಬಿಡಿ. సోలిపోతే అంతే పాయ. మెంబర్ కేస్తారా ఏషకిడండ, మాటకి మిస్తే మర్యాద పోతుంది ఉంది అని ఎవడన్నా చెప్పిండేదే. ఊరూరికి లేనివన్నీ ఊహించుకోకూడదు జీవితాల్లో. ఏమన్నా మాట్లాడితే అయ్యో ఎలక్షన్ కేస్తే మర్యాద పోతుంది ఉంది అని ఎవడు చెప్పినాడు మనకి. ఊరికి లేనివన్నీ ఉంది అనుకొని పోయింది అనుకునేది కదా. నాకు ఇట్లే ఏమి నేను 100 జనం నడితే ఏమన్నా ఎలక్షన్ నిలుద్దంటే, డిపాజిట్ వస్తుంది నీకు, ఎక్కడుంది సరే, ఎట్లా మాట చెప్తావు నువ్వు, బుద్ధి ఉంది నీకే. ఒక 100 జనం నడితే బడాప్న ఏమన్నా బీ ఫార్మ్ యాడ్ ఇస్తారు నీకే. నేను ఊరికే చెప్తాను మీకే. ఈ 100 జనం మాట నేను నిన్నింటే ఈ పెద్ద మోస్ట్లీ ఎమ్మెల్యే కాకుంటే స్టేజ్ కుదరలేదో తెలియదు. కూస్తాండ్లే అంత లెవెల్ అంతా నాకు ఉంటాండ్లే. ఆ బయటలో ఏడన్నా కూకుందట, ఆ బయటలో కూకొని ఆడ రొంత పలావ్ తినుకొని వెళ్ళిపోతాం కదా. అప్పటి చెప్పురే ఇంత జనం అయ్యలదు అంటే ఒట్ల ఏమో అవుతుందిరా. తిరిగి బీ-ఫార్మ్ ఎత్తుకొస్తే వా తమాషా. ఎక్కడ మాట నువ్వు ఎక్కడ నేను అనుకోండా. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళ కాశ DCM కాలేదేమే. నేను 5 ఏళ్ళ అజ్ఞాతవాసం అనుభవిస్తే ఈడు ఇట్లా తెలిసింటే నేను బీ-ఫార్మ్ ఎత్తుకున్నా. ఇట్లా అయిపోతుంది అని తెలీదు.